యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంన మీ అందరూ కూడా వందనాలు చెల్లించుకున్నాను. ఈ యొక్క దినాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య వందనాలైనా స్తోత్రాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త వందనాలు చెల్లించుకున్నాం నాయన. నీ సన్నిధిలో వచ్చండి దేవ చేరి మేమందరూ కూడా కలిసి నీ సన్నిధిలో ఆరాధించడానికి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. ఈ దినాన్ని నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ నీవే మమ్మలను దర్శించి సంధించి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి మనం వేడుకుంటూ ప్రార్థిస్తూ ఏ సత్పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినాన్ని దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. దేవుడు తన యొక్క అనాది కాలంలోనే మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకొని తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు దేవుడు అనేక విధాలుగా దేవుడు ఆయన దర్శించడే ఆ యొక్క మార్గాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఏ విధంగా యోనా జీవితంలో దేవుడు ఆయన యొక్క ప్రయాణాన్ని మనం చూస్తూ వచ్చామో, యోనా జీవితంలో ఏ విధంగా దేవుడు ఆయన ప్రయాణం చేస్తూ వచ్చాడో ఈ దినాన్ని మన జీవితంలో కూడా దేవుడు ఆయన మనతో పాటు ఆయన ఫాలో అయ్యే దేవుడిగా మనము ఆయన ఆరాధిస్తున్నాం. దేవుడు ఆయన ఈ దినాన్ని మనం ఆరాధించే దేవుడు ఎవరునంటే మన యొక్క మార్గము గుండా ఆయన వచ్చే దేవుడై ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా వచ్చే దేవుడై ఉన్నాడు. మనం ఏం చేసినా ఆయన చూచే దేవుడై ఉన్నాడు. మనము చేసే ప్రతి పని ఆయనకి తెలిసై ఉన్నది అనే విషయాన్ని ఇక యోనా గ్రంథం మనకి తెలుపబడుతుంది. యోనా గ్రంథము అనేది ఒక ప్రవక్తల గ్రంథమే కానీ అది మన యొక్క జీవితాలకి ఎంతో ఆసక్తికరమైన విషయాలు అందులో రాయబడి ఉన్నాయి. అవి అందరికీ అందరికీ అర్థమయ్యే రీతిలో రాస్తూ వచ్చాడు. తన యొక్క జీవితాన్ని ఏ యొక్క ప్రవక్త కూడా తన యొక్క జీవితంలో జరిగిన సంఘటనలను ఎక్కడ కూడా రాసిన సందర్భాలు లేవు. కానీ ఈ యొక్క యోనా గ్రంథాన్ని మనం చూసినట్లయితే తన జీవితంలో కలిగిన విషయాలు, తన యొక్క జీవితంలో ఎదురైన ఒక పరిస్థితిని మనకి ఈ యొక్క యోనా గ్రంథము 1వ అధ్యాయం మొదలుకొని ఈ యొక్క 4 అధ్యాయాల్లో కూడా తన యొక్క జీవితంలో కలిగిన, తన జీవితంలో ఏర్పడిన, తన జీవితంలో తను ఎక్స్పీరియన్స్ అయిన విషయాల్ని ఇక్కడ ఈ ప్రవక్త మనకి ఈ యొక్క 4 అధ్యాయాల్లో కూడా మనకి తెలుపుతూ వచ్చాడు. ఈ దినాన్ని 1వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాము. యోనా దేవుడు ఆయనకి వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళలేదు. ఆ దేవుని వెళ్ళవలసిన దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లకుండా ఆయన మరొక మార్గం గుండా వెళ్తూ వచ్చాడు. అయితే ఆయనకి ఎదురైన పరిస్థితి ఆయనకి మనము వింటా వచ్చాము. అదే విధంగా ఆయనకి ఎదురైనప్పుడు పరిస్థితిలో ఆయన అంటూ వచ్చాడు, ఈ యొక్క సముద్రం మీద నన్ను పడవేసేయండి అని చెప్తూ వచ్చాడు. అయితే సముద్రంలో పడేయడానికి నావికులు అక్కడ వారు అందరూ కూడా ఏకీపించలేదు. కానీ వారు భయంతోనే యోనాను ఆ సముద్రం గుండా సముద్రంలోనికి పడవేశారు. సముద్రంలో పడేసినప్పుడు 1వ అధ్యాయము 17వ వచనం మనకు తెలుస్తూ వచ్చింది. ఏంటంటే దేవుడు దేవుడు ఒక చేపని సిద్ధపరిచి ఈ యొక్క యోనా వెళ్ళు మార్గంలో దేవుడు ప్రయాణించడమే కాదు కానీ ఒక చేపను కూడా యోనా యొక్క ప్రయాణానికి మార్గంలో ఉంది ఈ యొక్క చేప. ఈ దినాన్ని 3 దినాలు చేప కడుపులో యోనా ఉన్నాడనే విషయము యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చెప్పబడుతుంది. ఈ దినాన్ని ఈ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలో తను చేప కడుపులో ఉండి ఆయన చేసిన ప్రార్థన మనం చూస్తూ వస్తున్నాము. చేప కడుపులో ఉండి ఆయన యొక్క వేదన ఏంటో మనకి ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో చెప్పబడుతూ వచ్చింది. ఈ యొక్క యోనా గ్రంథము 2వ అధ్యాయంలో ఆయన యొక్క అగాధములో వెళ్ళిపోయాను అని అనుకుంటున్నాడు. ఆయన ఈ భూగర్భము ఈ యొక్క సముద్రం యొక్క గర్భంలోకి వెళ్ళిపోయాను అని అనుకుంటూ వచ్చాడు. ఈ దినాన్ని ఈ యొక్క 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 1వ వచనంలో ఆయన ప్రార్థన ప్రారంభం మనం చూస్తాము. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేడ్ అంటు ద లార్డ్ హిస్ గాడ్ అవుట్ ఆఫ్ ఫిష్ బెల్లీ. ఆయన చేప కడుపులో ఉంటూ ఆయన ప్రార్థన చేశాడు అనే విషయాన్ని ఇక బైబిల్ గ్రంథం చెప్పబడుతూ వస్తుంది. ఇది అదే యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ఏమని చెప్తున్నారంటే అక్కడ ఉన్న సైలర్స్
అక్కడున్న నావికులు అక్కడ అందరూ కూడా ఈ యొక్క యోనాని ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు లెగు, ఇది ఆ యొక్క పడుకునే సమయం కాదు, నువ్వు లెగిచి నీ యొక్క దేవుని ప్రార్థన చేయు అని అన్నప్పుడు అక్కడ ప్రార్థన చేశాడో లేదో తెలియదు. కానీ ఈ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే జోనా ప్రేడ్ అంటు ద లార్డ్ హిస్ గాడ్ అవుట్ ఆఫ్ ఫిష్ బెల్లీ. ఆయన చేప కడుపులో ఉంటూ ఆయన ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఇది నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? ఏ కష్టంలో ఉన్నా కానీ నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? ఎటువంటి శిక్షల్లో నువ్వు ఉంటున్నా కానీ, ఎటువంటి పనిష్మెంట్స్లో నువ్వు ఉన్నా కానీ నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? ఇది యోనా తను దేవునికి వ్యతిరేకంగా పారిపోయి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన మరి చనిపోవాలని ఆ సముద్రంలోనికి వెళ్ళిపోయినా కానీ ఇది ఆయన ఆ సముద్రంలో నుండి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇక 2వ వచనాన్ని మనం చూసినట్లయితే ఐ క్రైడ్ హి హియర్డ్ మీ. ఇది యోనా ప్రార్థన చేసినప్పుడు ఆ యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం ఏమని చెప్పబడుతుందంటే, యోనా ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. ఈ యొక్క ఆ 2:2లో మనం చూసినట్లయితే ఆయన ప్రార్థన కనబడుతుంది, దేవుని యొక్క ఆన్సర్ కూడా కనబడుతుంది. 3వ వచనానికి వచ్చేసరికి కాస్ట్ మీ, కంపాస్డ్ మీ, పాస్డ్ ఓవర్ మీ. అంటే ఆయన మీదకి ఎటువంటి పరిస్థితులు ఆయనకి మీదకి వచ్చాయో ఇక్కడ 3 విషయాలు ఇక్కడ చెప్పబడుతూ వస్తున్నది. కాస్ట్ మీ అంటే ఈ యొక్క అగాధము నన్ను ఆవరించున్నది. కంపాస్డ్ మీ అంటే ఆ అగాధములో ఆయన కూరుకుపోయి ఆయన ఉంటున్న సందర్భాన్ని ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. పాస్ అంటే ప్రతి యొక్క సముద్రం యొక్క ప్రతి పరిస్థితులు కూడా ఆయన గుండా ఆయన మీద నుంచి వెళ్తున్నట్టుగా ఆయన ఊహిస్తున్నాడు. ఇది ఆ దేవుడు నీ జీవితంలో నీటువంటి కాస్ట్ మీ ఇటువంటి పరిస్థితులను బట్టి వస్తున్నా, కంపాస్డ్ మీ అనే పరిస్థితిలో వెళ్తున్నా, పాస్డ్ ఓవర్ మీ నీ జీవితంలో అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా కానీ 4వ వచనం అంటున్నాడు ద హోలీ టెంపుల్. ఇక్కడ పరిశుద్ధమైన స్థలము ఆయన చూస్తున్నాడంట. దేవుడు నన్ను అటువంటి పరిశుద్ధ స్థలములో నుంచి నన్ను ఏం చేశాడు? నెట్టివేశాడు. ఆయన అంటున్నాడు ఈ యొక్క 2:4లో ఆయన ఈ యొక్క పడవ నుంచి, ఈ యొక్క వాడ నుంచి, ఈ యొక్క షిప్లో నుంచి బయట పడ్డమే కాదు, ఈ యొక్క షిప్లో నుంచి సముద్రంలోనికి పడ్డమే కాదు, ఆయన ఏమంటాడంటే నేను నీ యొక్క పరిశుద్ధ స్థలం వైపు నేను చూస్తూ వస్తున్నాను అంటే. అప్పుడు అంటున్న ఈ యొక్క మాట వచ్చేసరికి మనకు అర్థవలసింది ఏంటంటే ఆయన దేవుని నుంచి ఆశిస్తున్నాడు, దేవుని మీద ఆశపడుతున్నాడు, దేవా నీవే అని అంటూ వస్తున్నాడేమో. ఇది 2:4లో మనం చూసినట్లయితే ఆయన దేవుని వైపు చూస్తున్నాడు, దేవుడు ఆయన్ని అంగీకరించలేదు, ఆయన్ని దేవుడు తిరస్కరించాడని ప్రార్థన చేస్తున్నాడు. కానీ నేను దేవుని వైపు చూస్తున్నాను, ఆయన నన్ను బహిష్కరించినా కానీ నేను ఆయన వైపు చూస్తున్నాను. ఇది దేవుడు నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను బహిష్కరించాడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో. కానీ నీవు నీ కోరిక ఏదైతే ఉందో, దేవుని యొక్క కోరిక ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని చూడాలనే ఆశ నీలో కూడా కనబడుతూ వస్తుంది. ఇది 5:6 చూసినట్లయితే బాటమ్ ఆఫ్ ద మౌంటైన్. ఆయన అనుకుంటున్నాడు ఈ సముద్రంలోనికి నేను వెళ్ళిపోయాను కదా, నేను చివరి భాగంలో నేనున్నాను. బాటమ్ ఆఫ్ ద మౌంటైన్. ఇది ఆయన చూసింది ఏంటో తెలుసా? ఈ యొక్క దర్శనములో ఈ యొక్క ప్రవక్త చూసింది ఏంటంటే ఆయన ఈ యొక్క సముద్రంలో కూడా కొన్ని పర్వతాలను చూస్తున్న వాడుకున్నాడు. సముద్రంలో కూడా పర్వతాలు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ యోనా చెప్తూ వచ్చాడు. ఇది సముద్రంలో పర్వతాలు ఉన్నాయి. అయ్యా కింద నుండి ఆయన ఏమంటే బ్రాట్ అప్ మై లైఫ్ ఫ్రమ్ మరి దేవుడు నేను ఈ యొక్క అగాధములోనికి నేను వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఈ యొక్క 5:6లో ఏమంటాడంటే దేవుడు నన్ను బ్రాట్ అప్ మై లైఫ్ ఫ్రమ్ కరప్షన్ అని చెప్తూ వస్తున్నాడు. ఇది చనిపోవాలని వెళ్తున్న ఈ యొక్క యోనా ఈ యొక్క మరి వచ్చి తిమింగలం ఆయన్ని కాపాడింది. ఇక్కడ అంటున్నాడు నేను అగాధంలో ఉన్న బాటమ్ ఆఫ్ ద మౌంటైన్ ఈ యొక్క మరి కిందకు వెళ్ళిపోతూ ఉంటాను. బ్రాట్ అప్ మై లైఫ్ ఫ్రమ్ కరప్షన్.
అయినేమో కిందకు వెళ్ళిపోతున్నాడు, ఇంకా కిందకు వెళ్ళిపోతున్నాడు, ఇంకా కిందకు వెళ్ళిపోతూ ఉంటుంటే దేవుడు ఆ యొక్క తప్పుదారి నుంచి దేవుడు పైకి లేపుతున్నాడని ఈ యొక్క యోనా చెప్తూ వచ్చాడు. ఇక 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఐ రిమెంబర్ ద లార్డ్, ఆయన అంటున్నాడు నేను దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటున్నాను. ఇది నాన్న నీవు కూడా దేవుని జ్ఞాపం చేసుకునే వ్యక్తిగా ఉన్నావా? ఇక్కడ 7వ చూసినట్లయితే ఐ రిమెంబర్ ద లార్డ్, నేను దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటున్నాను. ఎంత యథార్థవంతుడో, ఎంత గొప్ప దేవుడు ఆయన జ్ఞాపం చేసుకున్నాడు. మనం కూడా జ్ఞాపం చేసుకుందామా దేవుణ్ణి? ఇక్కడ ఈ యొక్క 8లో చూసినట్లయితే మెర్సీ, దేవుని యొక్క దయ ఇక్కడ కనపడుతుంది. ఇక 2:8 మనం చూసినట్లయితే దేవుని యొక్క దయ, అందుకనే ఆ యొక్క వాక్య భాగం సెలవిస్తుంది ఆయన యొక్క కోపము నిమిషం మట్టుకే, కానీ ఆయన దయ సదాకాలము అది ఉండే ఆ యొక్క కృపలో మనం ఉంటున్నాము. ఈ కృపాయుగంలో మనం ఉంటున్నాం, ఈ దయాయుగంలో మనం ఉంటున్నాము. దేవుడు దయగలిగిన దేవుడు కనుక ఆయన మనపై దయ చూపిస్తున్నాడు. ఇదే నన్ను మనం చూసినట్లయితే ఆ 2:9 మనం చూసినట్లయితే అక్కడ మొక్కుబడులు అర్పిస్తున్నాడు, దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నాడు. ఆయన దేవుని దగ్గర నుంచి పొందే ఆ రక్షణ పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ 3 విషయాలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన 3 విషయాలు, సాక్రిఫైస్ ఉంది, ఇందులో థ్యాంక్స్ గివింగ్ ఉంది, ఇక్కడ ఈ వచనంలో మనకి సాల్వేషన్ కనబడుతుంది. దేవుని యొక్క రక్షణ ఆయనకు కావాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క రక్షణ కావాలని కోరుకుంటున్నాడు. దేవుని కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాడు. ఇక్కడ దేవునికి అర్పణ అర్పిస్తున్నాడు. అడుగు భాగంలోనే ఆయన ప్రార్థన ఏమై ఉందంటే ఆ భాగంలో ఉంటూ కూడా ఆయన ప్రార్థన ఏమైందంటే అయ్యా నేను నీకు అర్పణ అర్పిస్తాను, నీ కృతజ్ఞత అర్పణ అర్పిస్తాను, నీకు బలి అర్పిస్తాను, నీ యొక్క రక్షణ నేను పొందుకుంటానని ఇక్కడ 3 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. థ్యాంక్స్ గివింగ్, సాక్రిఫైస్, సాల్వేషన్. ఈ 10వ వచనానికి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరో తెలుసా? ఈయన చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడంటే, ఎవరితో మాట్లాడుతున్నాడంటే మరి ఫిష్ని, మరి ఆ పెద్ద చేపని దేవుడు మాట్లాడి ఉంచాడు, తిమింగలాన్ని. ఆ తిమింగలంతోనే మా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యోనాను తీసుకుని వెళ్ళి ఇక్కడ ల్యాండ్ మీద మరి వదిలేసాయి అని మరి దేవుడు యోనాతో మాట్లాడిన దేవుడు యోనా మాట వినకపోయినట్లప్పుడు ఆ దేవుడు చేపతో మాట్లాడుతున్నాడు. చేప దేవుని యొక్క మాట వింటుంది. ఇక్కడ మనం చూస్తూ వచ్చామా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు విన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవు దేవుని మాట వినకపోయినట్లయితే దేవుడు మరొక వ్యక్తితో మాట్లాడతాడు. ఇక్కడ మరొక వ్యక్తి కాదు, ఇక్కడ తిమింగలంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క యోనాను 3 దినాలు యోనాను కడుపులో పెట్టుకున్న ఈ యొక్క తిమింగలంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మంచి ల్యాండ్ మీద యోనాను వదిలిపెట్టు అని. ఈ దినాన్ని దేవుడు ఇక్కడ ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఈ దినాన్ని మనం అనేక రకాలుగా ప్రయాణాలు చేస్తున్నాం. మనం ఎయిర్లో ప్రయాణం చేసే వ్యక్తులుగా ఉంటున్నాం, మరి నీటి మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తులుగా ఉన్నాం. ఆ నీటి అడుగు భాగంలో కూడా సబ్మెరీన్తో మనం ప్రయాణం చేసే వారం ఉన్నాం. ఇది నాన్ని రోడ్డు మీద ప్రయాణం చేసే వారం ఉన్నాం. ఇది నాన్ని ట్రైన్ మీద మరి ప్రయాణం చేసే వారం ఉన్నాం. నడుచుకుంటూ ప్రయాణం చేసిన వారం ఉన్నాం. ఇది నాన్ని యోనా ఒకడే ఆయన చేప కడుపులో ఉంటూ ప్రయాణం చేసిన వాడు ఉన్నాడు. ఇది నా నీ ప్రయాణం ఏదైనా సరే, నీ యొక్క స్థితి ఏదైనా సరే, దేవుడు ఆ యొక్క ప్రయాణంలో ఉన్నాడా లేదా? నీ యొక్క ప్రార్థనలో దేవుడు ఉన్నాడా లేదా? నీ గృహంలో దేవుడు ఉన్నాడా లేదా? నీ యొక్క జీవితంలో దేవుడు ఉన్నాడా లేదా? నువ్వు సుపర్శ చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇది నాని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, నేను కూడా ఏ అగాధంలో ఉన్నానో, ఏ పరిస్థితిలో ఉన్నానో నీకు ఎరికై ఉన్నది కదా కనుక దేవా, నువ్వు తెలుసు కదా నాయన, నీకు తెలుసు కదా నాయన. దేవా, నేనున్న పరిస్థితి నువ్వు ఎరిగిన దేవుడుగా ఉన్నావు గనుక దేవా నన్ను దర్శించు. నా ప్రయాణాన్ని, నా జీవితాన్ని, ఈ జీవితం అనే ప్రయాణాన్ని దర్శించు అని మనం ప్రార్థన చేద్దాం. యేసయ్య వందనాలు, స్తోత్రాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది నా యోనా గ్రంథం నుంచి మేము నేర్చుకున్న ఈ యొక్క అయ్యా తండ్రి నాయన ప్రార్థన బట్టి వందనాలు చెల్లించుకున్నాం. ఆయన ప్రార్థన అయ్యా మా జీవితాలు, అయ్యా తండ్రి ఆయన ప్రార్థన ఆయా మా జీవితాలు మేము మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది నాయన. అయ్యా తండ్రి దేవా, ఆయన ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యొక్క ప్రార్థన, చేప కడుపులో ఉండి చేసిన ప్రార్థన
దేవా, ఈ దినాన్ని నువ్వు మాకు నేర్పిస్తున్నది బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మేము ఏ పరిస్థితిలో ఉన్నా మేము ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మాకు ఈ యొక్క వాక్యము సెలవిస్తుంది తండ్రి. యోనా తన జీవితంలో ఈ యొక్క ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడే కానీ ఇవన్నీ కూడా మా జీవితాల్లో మా ప్రతి అనుదిన దినం యొక్క దినం యొక్క ఆ యొక్క పరిస్థితుల్లో మేము ఎప్పుడు ఎదుర్కొన్న విషయాలే ఇక్కడ యోనా ఎదుర్కొంటూ వచ్చాడు. ఆయన నీ మాట వినకుండా ఉన్నాడు, మేము కూడా నీ మాట వినలేని వారంగా ఉన్నాం. అయ్యా తండ్రి, నువ్వు మాతో మాట్లాడలేనప్పుడు నువ్వు మరొక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి మాటలు కూడా మేము వినవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ ఈ చేప కడుపులో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అగాధంలో ఉన్నాడు అనుకుంటున్నాడు. అగాధంలో నుండి కూడా నా యొక్క తప్పిదాన్ని, నా కరప్షన్ని దేవుడు ఆ పైకెత్తి నాకు చూపిస్తున్నాడు అనే విషయాన్ని ఆయన గ్రహించిన వాడు ఉన్నాడు. ఆయన యొక్క పర్వతం మీద దేవుడు ఈ యొక్క సముద్రములో కూడా ఎన్నో పర్వతాలు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ యోనా మాకు చెప్తూ వస్తున్నాడు. దేవా తండ్రి, తన యొక్క ప్రార్థన అయ్యా తండ్రి మరి చేసినప్పుడు దేవుడు అంగీకరించాడనే విషయాన్ని కూడా ఇక్కడ మాకు ఈ యొక్క ప్రార్థనలో మాకు చెప్పబడుతూ వస్తుంది ప్రవచనంలో. దేవా అయ్యా తండ్రి, నీవు బహిష్కరించావు కానీ నేను నీ వైపు చూస్తున్నాను అనే ఆ దర్శనాన్ని ఇక్కడ ఈ యొక్క యోనా మాకు తెలుపుతూ వస్తున్నాడు తండ్రి. ఈ దినాన్ని అయ్యా తన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని మాకు వివరిస్తూ వస్తున్నాడు తండ్రి. ఆయన చివరిగా ఆయన అంటున్నాడు, నేను నీకు అర్పణ అర్పిస్తాను, నీకు నేను అర్పణ అర్పిస్తాను, నీకు బలి అర్పిస్తాను, నీకు కృతజ్ఞత అర్పణ అర్పిస్తాను, నీవిచ్చిన ఆ రక్షణను పొందుకుంటాను అని మరి యోనా తన ప్రార్థనలో చివరిలో చెప్తూ వచ్చాడు. నాయన దేవా, తిరిగి నీవు ఆ త్రిమిలిగులంతో మాట్లాడుతూ యోనాని ఒక మంచి ఒడ్డిన వదిలిపెట్టమని నువ్వు ఆజ్ఞాపించావు తండ్రి. తన ప్రార్థన నీ సన్నిధికి చేరిందనే విషయాన్ని మేము అర్థం చేసుకోగలుగుతున్నాం నాయన. మా ప్రార్థనలు కూడా అయ్యా నీ సన్ముఖాన ఉండడానికి, మేము చేసే ప్రతి ప్రార్థన, మేము రోధించే ప్రతి రోదన, మా ప్రతి కన్నీరు, మా ప్రతి పరిస్థితిని వెరిగిన దేవుడిగా ఉన్నావు గనుక మమ్మల్ని దర్శించి సంధించమని ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మనం వేడుకుంటూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ యొక్క అనుదిన కూడికలు అనేదిన ఈ యొక్క డైలీ డివోషన్స్ ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా వందనాలు చెల్లించుకున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.